హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా తిరుపతి అండ్ చెన్నై అయితే వెళ్ళాం వీకెండ్కి. ఈ వీడియోలో నేను చెన్నైలో మేము 1 డేలో ఏ ప్లేసెస్ కవర్ చేసాం, అకామిడేషన్ డీటెయిల్స్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఫుడ్ ఇంకా అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మేము వెళ్ళిన ప్లేసెస్ మ్యాప్ లొకేషన్స్, మేము స్టే చేసిన హోటల్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఫస్ట్ మేము తిరుపతి అయితే వెళ్ళాము. అక్కడ దర్శనం అయ్యాక ఈవినింగ్ ట్రైన్లో చెన్నై వెళ్ళాం. నైట్ అయింది వెళ్ళేసరికి. మేము హోటల్ రూమ్ చెన్నై మెరీనా బీచ్ దగ్గర తీసుకున్నాం. హోటల్ నేమ్ వచ్చేసి సుప్రీం స్టే. రూమ్ రెంట్ పర్ డే వచ్చేసి 1800. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము 5:30 సన్ రైజ్కి ముందే మెరీనా బీచ్కి వెళ్ళాము. బీచ్ అయితే చాలా బాగుంది అండ్ ఆ టైంలో ఎక్కువ ఎవరు కూడా లేరు. సన్ రైజ్ చూసాం. అక్కడ ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే ఉన్నాం. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి సరవణ భవన్కి వెళ్ళాం. ఆల్మోస్ట్ చెన్నైలో మొత్తం చాలా బ్రాంచెస్ ఉంటాయి సరవణ భవన్కి. టిఫిన్స్ అయితే బాగానే ఉన్నాయి. అక్కడ ప్రైజెస్ కూడా డీసెంట్గానే ఉంటుంది. తర్వాత మేము సిటీలోనే ఉన్న టెంపుల్స్ అయితే కవర్ చేసాము. ఫస్ట్ మేము కపాలేశ్వర్ టెంపుల్, మైలాపూర్ వెళ్ళాం. ఇది మేము ఉబర్ ఆటో బుక్ చేసుకున్నాం. ఉబర్ అయితే రీజనబుల్గా ప్రైజెస్ ఉన్నాయి. విడిగా ఆటో బుక్ చేసుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ అడుగుతున్నారు. సో ఏదర్ ఊబర్లో బుక్ చేసుకోవడం బెటర్ ఆర్ లోకల్ ట్రైన్ ఆర్ మెట్రోలో ట్రావెల్ చేయడం మంచిది. మైలాపూర్లో ఉన్న కపాలేశ్వర్ టెంపుల్ చాలా ప్రసిద్ధమైన శివుని టెంపుల్. ఈ టెంపుల్లో శివుణ్ణి కపాలేశ్వర్ అని పిలుస్తారు. ఇది ఆల్మోస్ట్ 7th సెంచరీ నాటి పాత దేవాలయం అని నమ్ముతారు. కానీ తర్వాత 16th సెంచరీలో ఇది మళ్ళీ కట్టబడింది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ 4:30 నుంచి 9:30 వరకు ఓపెన్ చేస్తారు. మేము ఆ తర్వాత నంగనల్లూరు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం. కపాలేశ్వర్ టెంపుల్ నుంచి ఇది ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఆటో వాళ్ళు అయితే 300 ఛార్జ్ చేశారు. నంగనల్లూరు ప్రాంతంలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఈ ఆలయంలో ఉన్న హనుమాన్ ఐడల్ ఆల్మోస్ట్ 32 feet హైట్ అయితే ఉంది. అండ్ ఇది ఒక సింగిల్ గ్రానైట్ స్టోన్తో చెక్కబడింది. ప్రతి సాటర్డే ఇక్కడ భక్తులు అయితే ఎక్కువ మంది వస్తారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి 12:30 అండ్ ఈవినింగ్ 4 నుంచి నైట్. ఈ 2 ప్లేసెస్లో అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం అసలు అలౌ చేయలేదు. మేము ఈ 2 ప్లేసెస్ కవర్ చేసేటప్పటికి మార్నింగ్ 12 అయితే అయింది. లంచ్ చేసేసి కాంచీపురం వెళ్ళాం క్యాబ్ బుక్ చేసుకుని. ఉబర్లోనే క్యాబ్ బుక్ చేసాం. వాళ్ళు 1400 ఛార్జ్ చేశారు. కాంచీపురం వెళ్ళేసరికి 2:30 అయితే అయింది. కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే క్లోజ్ అయ్యి ఉందని చెప్పారు. 3:45కి ఓపెన్ అవుతుంది అని చెప్పారు. కాంచీపురం కామాక్షి ఆలయం ఒక శక్తిపీఠం. ఇది సౌత్ ఇండియాలోనే చాలా ఫేమస్ టెంపుల్ కూడా. కాంచీపురం కంచిపట్టు శారీస్ కూడా చాలా ఫేమస్. టెంపుల్ దగ్గర చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మేము అవి కూడా చూసాం. అమ్మవారి టెంపుల్ 3 నుంచే చాలా రష్ అయితే స్టార్ట్ అయింది. 3:45కి టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. ఫ్రీ దర్శనమే ఉంటుంది, టికెట్ ఫెసిలిటీ లేదు. టెంపుల్ ఓపెన్ చేసే టైంకి హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంది. మేము ముందే వెళ్ళడం వల్ల మేము బయట ఎక్కువ టైం క్యూలో వెయిట్ చేసిన టెంపుల్ ఓపెన్ అయ్యాక దర్శనం అనేది చాలా ఫాస్ట్గా జరిగింది మాకు. నెక్స్ట్ అక్కడ నుంచి మేము వరదరాజస్వామి టెంపుల్కి వెళ్ళాం. ఏదైతే కామాక్షి అమ్మవారి టెంపుల్కి దగ్గరే. వరదరాజస్వామి టెంపుల్ విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఇది 108 వైష్ణవ ఆలయాల్లో ఒకటి. ఇక్కడే బంగారు బల్లి, వెండి బల్లి కూడా చూడడం చాలా మంచిది అని నమ్ముతారు. ఇక్కడ కూడా ఫ్రీ దర్శనమే ఉంటుంది, టికెట్ ఫెసిలిటీ అయితే లేదు. టెంపుల్ చాలా రష్గా ఉంది. దర్శనానికి 1.5 అవర్ పైనే పడుతుంది.
అటు తర్వాత మేము మళ్ళీ రిటర్న్ చెన్నై వచ్చేసాం క్యాబ్లో. రిటర్న్ మటుకు క్యాబ్ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేశారు, 2000 అయింది మాకు. 2 అవర్స్ పైన పట్టింది. మేము రిటర్న్ చెన్నై వచ్చేటప్పటికి నైట్ 7 అయింది. అక్కడ అన్నలక్ష్మి అనే రెస్టారెంట్లో డిన్నర్ అయితే చేసాం. ఈ రెస్టారెంట్లో సౌత్ అండ్ నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే అవైలబుల్గా ఉంది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము ఒకటే వీకెండ్ సాటర్డే సండేలో తిరుపతి చెన్నై ప్లాన్ చేయడం వల్ల వెంటనే రిటర్న్ అయిపోయాము. ఇన్ కేస్ 2 or 3 డేస్ ఉండేవాళ్ళు మహాబలిపురం కూడా చూడొచ్చు చెన్నైలో. చెన్నైలో వెళ్ళాలనుకునే ప్లేసెస్కి మెట్రో ఆప్షన్ ఉంటే మాత్రం మెట్రో ట్రైన్ ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే టైం చాలా సేవ్ అవుతుంది. సో ఇది మా చెన్నై 1 డే టూర్ అయితే. చెన్నై వెళ్ళే వాళ్ళు సన్ స్క్రీన్ లోషన్ అయితే తీసుకెళ్ళండి. మీకు ఇంకా వేరే ఏమైనా ప్లేసెస్ చూసి ఉంటే చెన్నైలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.